హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇన్సర్ట్ ట్యాబ్ గురించి అయితే నేర్చుకోబోతున్నామండి. ఆల్రెడీ హోమ్ ట్యాబ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ ఒక్కొక్క ఆప్షన్స్ గురించి అయితే మనం నేర్చుకుందాం. ముందుగా వచ్చేసి ఇక్కడ పేజెస్ గ్రూప్ అయితే ఉంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను కొంత టెక్స్ట్ని యూజ్ చేస్తున్నా, ర్యాండ్ యూజ్ చేసి ఈ బ్రాకెట్లో సమ్ ఒక 10 పారాగ్రాఫ్స్ లేదంటే ఒక 15 పారాగ్రాఫ్స్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే గాన ఈ టెక్స్ట్ అంతా కూడా ఎన్ని పేజెస్ ఉందంటే మనకు 2 పేజీలు అయితే ఉంది, అవునా? ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉన్నారనుకోండి, లైక్ మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, పిహెచ్డి రిలేటెడ్ కావచ్చు, ఏదైనా సరే సింపుల్గా మనం కవర్ పేజ్ని తయారు చేసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా కవర్ పేజ్ అనేది ఫస్ట్లో వస్తుంది కదా. ఆ కవర్ పేజ్ని తయారు చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ పేజెస్ గ్రూప్లో కవర్ పేజ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. కొన్ని ఆల్రెడీగా ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, బిల్ట్ ఇన్ టెంప్లెట్స్ అనమాట. సో ఇది 365 వర్షన్లో ఉన్నటువంటి టెంప్లెట్స్. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి ఇవి. సో ఇందులో మీకు ఏ కవర్ పేజ్ కావాలనుకుంటున్నారో ఆ కవర్ పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సో ఆటోమేటిక్గా మనకు ఆ కవర్ పేజ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్ అనేది దేని గురించి అయినా టైప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, దేని గురించి అయితే మీరు చేస్తున్నారో అది, ఓకేనా? సో ఇక అట్ ద సేమ్ టైం ఇక్కడ డాక్యుమెంట్ సబ్ టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డేట్ వచ్చేసి డేట్ మీ ఇష్టం ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. అలాగనే ఇక్కడ కింద అడ్రస్, కంపెనీ నేము, అడ్రస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇక్కడ కవర్ పేజీలో మీకు నచ్చినటువంటి కవర్ పేజీని తీసుకోవచ్చు. ఒకవేళ మోర్ కవర్ పేజ్ అంటే ఇక్కడ చూడండి వెబ్సైట్ అయితే చూపిస్తుంది, దాని ద్వారా అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కవర్ పేజ్ అనేది నాకు ఒకవేళ అక్కర్లేదు అని అనుకోండి, సో అప్పుడు నేను ఏం చేసుకోవాలంటే నేరుగా మీరు ఇక్కడ రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఆ కవర్ పేజ్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పేజ్ ఉంది, తర్వాత సెకండ్ పేజ్ ఉంది, మీరు బాగా గమనించండి. ఫస్ట్ పేజ్ తర్వాత సెకండ్ పేజ్ మధ్యలో, అంటే ఈ ఫస్ట్కి సెకండ్ పేజ్కి మధ్యలో ఒక బ్లాంక్ పేజ్ అంటే ఖాళీ పేజ్ రావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండో పేజీలో ఫస్ట్లో కర్సర్ అయితే ఉంచండి, లేదంటే ఇక్కడ చివర్లో అయినా ఉంచండి, అవునా? ఇక్కడ బ్లాంక్ పేజ్ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో చూడండి ఇక్కడికి వచ్చేసింది. కానీ ఇక్కడికి మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో బ్లాంక్ పేజ్ యూజ్ చేయండి, అదిగో. సో రెండో పేజీలో కర్సర్ యూజ్ చేసి బ్లాంక్ పేజ్ యూజ్ చేయడం వల్ల మీకు ఒక ఖాళీ పేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అవునా? మరి ఈ పేజ్ని ఎట్లా రిమూవ్ చేయాలంటే సింపుల్, మీరు టెక్స్ట్ ఉన్న పేజ్లో కర్సర్ ఫస్ట్లోంచి బ్యాక్ స్పేస్ అయినా కొట్టవచ్చు, లేదంటే ఫస్ట్ పేజ్లో చివర్లో కర్సర్ పెట్టి మీరు డిలీట్ అయినా ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ పేజ్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను డిలీట్ నొక్కుతాను, చూడండి వచ్చిందా ఇట్లాగా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను కొంత టెక్స్ట్ని అయితే ఎంటర్ చేస్తూ ఉన్నా, చూడండి ఇలా. ఎంటర్ చేస్తున్నప్పుడు మీరు ఒకసారి బాగా గమనించండి, నాకు ఇక్కడికి చాలు, ఈ కర్సర్ని డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళాలి. సో ఎంటర్ నొక్కుతున్నాను నేను ఇక్కడ, ఎంటర్ నొక్కుతూ పోతా ఉన్నా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయింది, బాటమ్ మార్జిన్ ఎండ్ అయిపోగానే రెండో పేజీలోకి వచ్చేసింది. దానివల్ల ఏంటంటే మెమొరీ స్పేస్ అనేది జస్ట్ అంటే స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. మరి అలాంటప్పుడు ఏం చేయాలా, ఇక్కడికి చాలు అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కర్సర్ని నెక్స్ట్ పేజీకి మనం బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ పేజ్ బ్రేక్కి షార్ట్కట్కి ఏం చూపిస్తుంది ఇక్కడ, కంట్రోల్ రిటర్న్. కంట్రోల్ రిటర్న్ అంటే కంట్రోల్ ఎంటర్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను పేజ్ బ్రేక్ ఇచ్చేసి చూడండి నేరుగా ఇక్కడికి వచ్చేసిందా. మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే పేజ్ బ్రేక్, చూడండి 3 పేజీలు వచ్చినాయి. మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే షార్ట్కట్ ఏమన్నాము, కంట్రోల్ ఎంటర్. అదిగో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసిన నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తుంది. పొరపాటున ఇప్పుడు ఇదే పేజీలోనే నేను 6 లైన్స్ టైప్ చేసిన, 3 లైన్స్ ఒక పేజీలో ఉండాలి, ఇంకా రిమైనింగ్ 3 లైన్స్ ఒక పేజీలో ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ కర్సర్ ఉంచి ఎక్కడైతే మనం వేరే పేజీలో ఉండాలనుకున్నామో ఆ ముందర కర్సర్ ఉంచి కంట్రోల్ ఎంటర్ కొట్టండి అంతే. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి రావడం అయితే జరుగుతుంది అనమాట.
సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ ఈ పేజెస్ గ్రూప్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. మీరు ఒకసారి ఇవైతే ప్రాక్టీస్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టేబుల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.